ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. కోలాహలంగా తూర్పు మినీ మహానాడు కార్యక్రమం. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి అధికారం ఇస్తే అమెరికా లాగా అభివృద్ధి చేస్తా, కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు. పదిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆలపాటి ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే నసీర్. జీజీహెచ్లో పెట్ సిటీ స్కాన్ ప్రారంభం. క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని పెమ్మసాని వెల్లడి. గోరంట్లో 36 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఏపీ ఎస్ఎంఈఎక్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2024కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. తిరుపతి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ కర్మాగారం స్థాపనకు రాయల్ ఎన్ఫీల్డ్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలకమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం వల్లే దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని అన్నారు. మరో 279 పోస్టులు ఉన్నత విద్యాశాఖ 2 అనుమతులు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ శాఖ ముందు అంగీకారం ఇచ్చిన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్లో భాగంగా బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ ఖాళీలను నేరు నియామకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 279 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇందాక చెప్పాం, సాధారణ పరిపాలన శాఖ ప్రపంచవ్యాప్త అనిశ్చితులు మరియు సప్లై చైన్ అంతరాయాల నేపథ్యంలో వనరుల సంరక్షణ మరియు స్వావలంబన కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గౌరవనీయ ప్రధానమంత్రి నేషనల్ ఫస్ట్ పిలుపుకు అనుగుణంగా ఈ ప్రణాళిక రూపొందబడింది. అంటే ఏంటంటే, ఇందాక నేను మీ అందరూ కూడా చెప్పాను, నేను ఖర్చు తగ్గించుకోవటానికి మనందరం కూడా ప్రజాప్రతినిధుల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పొన్నూరు రోడ్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబ్బాని, దాసరి రాజా మాస్టర్, చిత్తాబత్తిని చిట్టిబాబు, సజీలా, గౌస్, తిరువళ్లూరి పద్మావతి, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఒక చోట విచ్చేశారు కాబట్టి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మీరందరూ సహకారంతో పార్టీ ఆదేశాల మేరకు శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. గెలిచినటువంటి 18 నెలల కాలంలో గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంతవరకు చేశారు, మనం ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం అనేటువంటి విషయం
విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఏ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్క డివిజన్ కూడా సందర్శించడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు తగినట్టు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం, అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వం వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమం. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే గుంటూరు నగరాన్ని అమెరికా స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. పొన్నూరు రోడ్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, భాష్యం రామకృష్ణ, మద్దిరాల మేనీ, అబ్బూరి మల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు నిబద్ధతతో నడిపిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి వారికి సహాయపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేక సంస్కృతి పెరిగిందని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు కొనియాడారు. ఈ విధంగా 40-45 సంవత్సరాలుగా అంటే ఏ రీజనల్ పార్టీ లేనటువంటి విధంగా ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం, ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పటికీ పోరు లేకుండా ఇప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల జీవితాల్లో వారు ముద్ర ఉండాలనేటువంటి చేసేటువంటి విధానం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఈరోజు తీసుకొని ఆయన కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసేటువంటి పెద్ద కర్మాగారం, పెద్ద పరిశ్రమ. ఈ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ పెట్టిన విధానం 2 మాటల్లో చెప్తాను. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపతిగా వెళ్తూ నియంత్రణతో పాల్గొడుతూ వెళ్తా ఉంటే చాలా మందికి చదువు లేదు, చాలా వర్గాలు అంటాంతరంతో ఉన్నాయి, చదువుకి దూరంగా ఉన్నాయి, ఇల్లంటే తాటాకులు లేకపోతే 4 బొంగులుగా ఉన్నాయి, రోడ్లుండే కాదు, పేద వర్గాలన్నీ కూడా ఊరు చివరుండే. ఆ ఊరు చివరికే మురుగునీరు మొత్తం అక్కడ చేరేది. అక్కడ దోమలు, పురుగులు లేకపోతే క్రిమికీటకాలతో అనారోగ్యాలతో ఉండేటువంటి వాళ్ళు పేదలకి, ధనికులకి చాలా అంతరాయం కనపడుతూ ఉండేది. అద్దాల మేడల్లో ప్రమాణంగా కప్పులున్నటువంటి వాళ్ళు ఉంటే పేదలు మాత్రం మురికి వాళ్ళలో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇలా చూడగలే అంతరాంతరం, ఇలా చూడగలే పేదరికం, ఇలా చూడగలే చదువులేనితనం, ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్ ప్రారంభోత్సవం నిన్న ఘనంగా జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. లినాక్ పెట్ సిటీ స్కాన్ ఏర్పాటుతో దేశంలోనే మొట్టమొదటి L1 క్యాన్సర్ కేర్ సెంటర్గా రూపాంతరం చెందిందన్నారు. ఈ స్కానర్ ద్వారా క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 70% క్యాన్సర్ల నివారణ సాధ్యపడుతుందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలను చేపడుతుందని గుర్తు చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో జీజీహెచ్లో 140 కోట్ల రూపాయలతో నూతన అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. జింకానాలో 27 కోట్ల పరికరాల ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నామని అన్నారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, డేగల ప్రభాకర్, తిరుపతిరావు, గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెట్ స్కాన్ పెట్టడానికి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికి కావాల్సినంతా కూడా నాట్కో వారు సమర్పించారు. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే ఒకసారి వీడియోలో ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇది ఒక పెట్ స్కాన్ ఒక మనిషి చేసుకోవాలి అంటే బయట
కనీసం 25,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది. ఈ పెట్ స్కాను ఇంత పెట్టి కొన్నా కూడా మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అవుతుంది దీనికి మినిమం. అది కూడా ప్రభుత్వం భరించబోతూ ఉంది ఇక్కడ. అంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పెట్ స్కాన్ అనేది జనరల్గా పెట్ స్కాను నార్మల్ డిసీజెస్కి కానీ నార్మల్ క్యాన్సర్కి కానీ పెద్దగా అవసరం లేదు. సిటీ స్కాన్ తోటే మెజారిటీ క్యాన్సర్ ఎక్కడుందని కనుక్కోగలుగుతాం. అయితే ఎర్లీగా ఉండేటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ సిటీ స్కాన్కి దొరకనప్పుడు పెట్ స్కాన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఒక అద్భుతమైన క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు నాట్కో యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి కోసం అనేక మంది దాతలు, అది తులసి రాంప్రభు గారు కావచ్చు, ఇతర దాతలు కానీ, ప్రధానంగా ఈ పూర్వ విద్యార్థులు కలిసి 500 పడకల ఎంసీహెచ్ వార్డుని, అదేవిధంగా దాదాపు 115 కోట్లతో వివిధ ఎక్విప్మెంట్కి కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ సహకారం అందించడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ దీని కారణంగా ఈ అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, స్కానర్లు రావడం కారణంగా మరింత నాణ్యమైన సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందించడానికి ఇవాళ గుంటూరు జీజీహెచ్లో ఆస్కారం కలిగింది. 47వ డివిజన్ గోరంట్ల బొడ్డురాయి సెంటర్లో 35.4 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైన్లు, వంతెనల నిర్మాణానికి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. గోరంట్లలో ఇప్పటి వరకు 38 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గోరంట్లలో మనకు ఒక ట్యాంకు, అంటే ఇక్కడ ఒక 5-6 ఎకరాలలో ఒక మనకు రిజర్వాయర్ కూడా ఏర్పాటు కాబోతుంది. అంటే సంపు ఇంకా మనకు నిత్యం వాటర్ సమస్య అనేది ఎక్కడ ఉండదు. ఊళ్ళో ఒక 1.5 year ఆగాలి. ఇంతే నేను కోరేది. నెక్స్ట్ మన ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు అభ్యర్థిని ప్రభుత్వం అంటే పార్టీ ఏమని నిర్ణయించినా యునానమస్ గా జరగాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఎవరు లేరు, ఎవరన్నా వైసీపీ నాయకులు నీళ్ళు ఇచ్చేటప్పుడు లేరు, కరెంట్ వేసేటప్పుడు లేరు, డ్రైన్ కట్టేటప్పుడు లేరు, రోడ్డు వేసేటప్పుడు లేరు. కనీసం 5 సంవత్సరాలు ఒక్క కొబ్బరికాయన పడిఉందా అని అడుగుతున్నాను. ఒక్క కొబ్బరికాయన పడిఉందా? మరి ఏ మొక్కం పెట్టుకొని ఇంకా వైసీపీ వాళ్ళు మాకు రాజ్యం కావాలి, మళ్ళా మేమే వస్తాము, ఎక్కడొస్తాము? రూపాయి విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రధాని మోడీ బంగారం కొనుగోలు తగ్గించాలని కోరారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జరుగుతున్న యుద్ధం కారణంగానే ఆయిల్ కొరత ఏర్పడిందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఆయిల్ సంక్షోభం నుంచి బయటపడాలంటే కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాస్ స్టేషన్లు, బంగారం వ్యాపారులకు కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కొంత సంయమనం పాటించాలని కోరారు. ప్రధాని మోడీ సూచించిన ఇంధనం పొదుపు వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. దేశ విదేశాల సంబంధాల వల్ల కానీ ఈ గత 45-50 రోజుల్లో ఉన్న నిల్వలను వాడుకోవటం, ఎక్కడ అవకాశం ఉంటే ఆ విధంగా తెచ్చుకొని ప్రజలకు ఇబ్బంది రాకుండా మేనేజ్ చేయగలిగారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ ఫారెక్స్ మనం ఎందుకంటే బంగారం కొన్నా లేకపోతే ఆయిల్ కొన్నా ఇవన్నీ మనకి ఫారిన్ కరెన్సీ ట్రేడ్ ఉంటుంది కాబట్టి రూపాయి బలహీన పడితే ఇబ్బంది పడతాము, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కష్టమైనా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. అంటే ఇందులో గ్యాస్ స్టేషన్స్ లేదా బంగారం ఇవన్నీ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటే ఆ ఇండస్ట్రీ మీద ఉండేవాళ్ళకి కొంత ఇబ్బంది జరుగుతుంది టెంపరీగా. అయితే తప్పని పరిస్థితి, అంటే ఎప్పుడు ఇక ఆఖరి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అయితే ఒకటి గోల్డ్ ఇండస్ట్రీలో కొంత ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఈ రికవర్ అయిన తర్వాత అదేవిధంగా ఎక్స్ట్రా కొనుక్కుంటారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రీబౌండ్ అవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రోత్సాహకాలు అందించారు.
జైపేరి కార్యక్రమం కింద 10వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులకు గురువులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రోత్సాహం కింద కొంత ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురాబట్టే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. అనంతరం జిల్లా స్థాయి పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా ప్రోత్సాహకాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, పోతినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కొంతమంది పేదరికంలో ఉండొచ్చు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మేము కూడా చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. ఎక్కడ వరకు వెళ్ళగలం అనేది మీ ఊహకు కూడా అందదు. మీరు అదే పనిగా కష్టపడతా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఏ విధంగా సాధించారో ఆ విధంగా ముందుకు వెళ్తే ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. ఒక నరేంద్ర మోదీ గారు కానీ, అమెరికాలో ఉండే బరాక్ ఒబామా గారు కానీ, ఇట్లా నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఒక సాధారణ వ్యక్తిగత జీవితం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. ఒక జీవిత కాలంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ జస్టిస్ కావచ్చు, ఎన్నో లేకపోతే ఒక కంపెనీకి సీఈఓలు కావచ్చు. అలాంటి ఈరోజు ప్రభుత్వ పాఠశాల అంటే వీధి బడి కాదు, మన విధి రాతను మార్చే తల్లి బడి అని చెప్పి నిరూపించిన మా చిన్నారులందరికీ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు చిన్ని సత్కారం. ఈ చిన్ని సత్కారాన్ని మీరు గొప్ప ప్రేరణగా తీసుకుని మీరు మంచి భవిష్యత్తులోకి రావాలని చెప్పేసి ఒక్క చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను కూడా మరి అందరూ పెద్దలందరూ మాట్లాడారు. విజనరీ ఉన్నటువంటి ఒక నాయకత్వం రాష్ట్రానికి ఉంటే ఎటువంటి ఫలితాలు మనం చూస్తాము అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఒక విజనరీ తండ్రికి బిడ్డగా జన్మించడం నారా లోకేష్ బాబు చేసుకున్న అదృష్టమని అందరూ అనుకుంటారు. కాదు, నారా లోకేష్ బాబు గారు జన్మించడమే నారా చంద్రబాబు నాయుడు గారు అదృష్టం. తమ కాన్వాయ్లో ఉపయోగించే వాహనాల సంఖ్యను కుదించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పర్యటనలో 50%కు పైగా వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ పొదుపు సూచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 11 వాహనాలతో ఉన్న సీఎం కాన్వాయ్ ఇప్పుడు 4 వాహనాలకు పరిమితమైంది. సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంకు ముఖ్యమంత్రి చంద్రబాబు 4 వాహనాల కాన్వాయ్తోనే వచ్చారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ పరీక్షా పత్రాల లీకులో ప్రధాన సూత్రధారులు బీజేపీ వారేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆరోపించారు. పొన్నూరు రోడ్డులోని తన కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పొదుపు చేయాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే హెచ్చరించారన్నారు. తన మంది మార్బలం బంగారం నిల్వలు పెంచుకునేందుకు మోడీ బంగారం కొనవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారని ధ్వజమెత్తారు. ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాడు, మార్చిలోనే హెచ్చరించాడు, దేశానికి చాలా ఇబ్బందికర పరిస్థితి రాబోతా ఉంది, ఆర్థికపరమైన ఇబ్బంది రాబోతా ఉందని చెప్పి మార్చిలో హెచ్చరిస్తే ఈయన ఇవాళ పూర్తిగా దేశాన్ని ఆర్థిక పరంగా చితగ్గొట్టేశాడు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎన్నికలు అవ్వగానే పెట్రోలు, డీజిల్, గ్యాసు, కిరోసిన్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీరు పకోడీలు అమ్ముకోమని చెప్పిన ఆయన నూనె కూడా, ఇంటికి వాడే నూనె కూడా పొదుపుగా వాడుకోండి అని చెప్పాడు. అంటే ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వీళ్ళ యొక్క రాజకీయ పబ్బం కోసం ఈ భారత 130 కోట్ల మంది భారతీయుల్ని రోడ్డును పడేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది.
రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మేమైతే దీని మీద పోరాటం చేస్తున్నాం, ప్రజలు ఆలోచన చేయాలి, వీళ్ళు చెప్పేటటువంటి మతోన్మాద పిచ్చిలో మునిగి తేల్తారా లేకపోతే మిమ్మల్ని రోడ్ల మీదకు తీసుకొచ్చేటటువంటి నరేంద్ర మోడీ దుర్మార్గ విధానాన్ని ప్రశ్నిస్తారో. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దేశ క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన గుంటూరులోని ఎల్ఎం స్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ముస్లిం సంఘాల జేఏసీ మద్దతు తెలిపింది. రాజ్యాంగం కల్పించిన మత కుల హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు కలీం విమర్శించారు. మైనార్టీల హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు న్యాయస్థానాలు తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఫాదర్ చంద్రమోహన్ తెలిపారు. ఇప్పటి నుండే దీని మీద మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుండే మనం సంఘటితం అయ్యి ఐక్యతగా ఈ యొక్క సమస్య మీద పనిచేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో రేపు జరగనున్న మే 20వ తారీఖు జరగనున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ సభలో వీటన్నిటి గురించి కూడా కూలంకుషంగా చర్చించేందుకు, దాని మీద మాట్లాడేందుకు పెద్దలు వస్తూ ఉన్నారు. ఆ పెద్దల యొక్క ఉపన్యాసం ద్వారా మనం ఇంకా మన ఉద్యమాన్ని భవిష్యత్తులో ఎలా తీసుకెళ్లాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెన్ ఉమెన్ టీమ్ ఛాంపియన్షిప్ అఫీషియల్ సెలక్షన్ ఈ నెల 17న జరగనుంది. శ్యామలానగర్లోని వెంకటేశ్వర బాలకుటీర్లో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. బాలకుటీర్ సీఈఓ దుర్గా రఘురాం, ప్రిన్సిపాల్ సుధామాధవి, ఆర్గనైజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అండర్ 7 నుంచి 15 వరకు మెన్ ఉమెన్ కేటగిరీలో ఈ పోటీలు జరుగుతాయని దుర్గా రఘురాం తెలిపారు. విజేతలు బాపట్లలో జరిగే స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. చెస్ వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం విజయ్ కుమార్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్రరాజు పాల్గొన్నారు. ఇవి మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక రకమైన డిసిప్లిన్ని ఇండ్యూస్ చేస్తాయి. మనకి ఎంత దాని బెనిఫిట్ ఉంటుంది అనేది మనం వెంటనే మెషర్ చేయలేకపోవచ్చు. కాకపోతే కాన్సిక్వెన్షియల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్కి దీనికి అంతటికీ చాలా ఉపయోగపడుద్ది. అట్లాగే ఈ పేషెన్స్, ఫోకస్ ఇవి కూడా ఎంతో పిల్లలకి వాళ్ళ జీవితంలో ఉపయోగపడాయి. సో పెద్ద అయినా కూడా ఈ క్వాలిటీస్ని వాళ్ళు ఎప్పుడూ ఇచ్చారు. మన సమగ్ర విద్యా విధానంలో ఇది ఒకటి బాలకుటీర్ బలంగా నమ్మేది. అందుకే చాలా కాలంగా మేము ఇలా ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ పేరు మీద వీటిని నిర్వహిస్తున్నాం. మన స్కూల్లో విజయ్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వాటిల్ని. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. బ్రాడీపేట 5వ లైన్ 17వ అడ్డ రోడ్లో శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న హనుమ జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేకంతో పాటు హోమం మరియు పూర్ణాహుతి నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త పన్నాల విశ్వనాథన్ తెలిపారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ధర్మకర్త పన్నాల విశ్వనాథన్ తెలిపారు. కార్యక్రమంలో ఆంజనేయ స్వామి ఆలయ సమన్వయకర్తలు శరత్ కుమార్, గుంటూరు విజయలక్ష్మి, ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు సాయి తదితరులు పాల్గొన్నారు. బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి వార్షిక జన్మదిన మహోత్సవాలు ఈ 3 రోజులు కూడా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ 3 రోజులు కూడా శాస్త్రయుక్తంగా, వేదయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ఈ 2 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రచించడం జరిగింది. మొదటి రోజున నందనవనం శ్రీనివాసరావు గారు హనుమత్ వైభవాన్ని గురించి వారు ఉపన్యసించారు. అలాగే 2వ రోజున దివ్యాంగుల చేత దేవుని మీద భక్తి పాటలతో ఒక కార్యక్రమం జరిగింది. బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం 92 సంవత్సరాలుగా ఇక్కడ వంశపారంపర్యంగా జరుగుతూ వస్తూ ఉంది. మా ధర్మకర్త గారు పన్నాల విశ్వనాథం గారు చెప్పినట్టుగా హనుమత్ జయంతి పురస్కరించుకొని 3 రోజుల పాటు 12, 13, 14 3 రోజుల పాటు ఉదయం మన్యసూక్తం ఏకాదశ రుద్రవారాభిషేకం, తర్వాత సహస్రనామార్చనతో, మళ్ళీ సాయంత్రం మల్లెపూల అర్చనతో, 2వ రోజు కూడా
మన్యసూక్తపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకం, మళ్ళీ సాయంత్రము మల్లెపూలతో అర్చన. ఇవాళ 3వ రోజు 14వ తారీఖున మన్యసూక్తంతో రుద్ర సంపుటితో మన్యసూక్త విధానైన హోమంతోనూ అలానే మన్యసూక్త విధానైన ఏకాదశి రుద్రవారాభిషేకము జరుగుతుంది. ఇలా 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ శ్యామలనగర్ 9వ లైన్ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణన కార్యక్రమాన్ని ఛార్జ్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాస్తో కలిసి కమిషనర్ మయూర్ అశోక్ క్షేత్రస్థాయిలో సందర్శించి స్వయంగా పలు గృహాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహించారు. శ్యామల్ నగర్లో జనగణనని ప్రత్యక్షంగా చేపట్టిన కమిషనర్ మయూర్ అశోక్ దేశాభివృద్ధికి మరియు భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు అత్యంత కీలకమైన జనగణన 2027 ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఒక్కో ఇంటి వివరాలను సేకరించడానికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, ఈ వేగంతో సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి నగర వ్యాప్తంగా మిగిలి ఉన్న గణనను రాబోయే 2 రోజుల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుచ్చేతోట 5వ లైన్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి 1,00,000 మల్లెపూలతో అర్చన, హనుమాన్ చాలీసా పారాయణం, అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు స్వామివారిని వీక్షించి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదము స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా వడ్రాణం హరిబాబు మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యులు ఎంతో భక్తిభావంతో కలిగి స్వామివారి జయంతి మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ సేవా కార్యక్రమాలనందు భక్తులకు సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల గోపి, హనుమత్ సేవా సమితి ధర్మకర్త నారిశెట్టి నాగరాజు, కోటా రామదాస్, సమితి సభ్యులు కళ్లగంటి త్రిపుర, కళ్లగంటి శ్రీనివాస్, మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతికి ఈ యొక్క ఆలయ కమిటీ వారు చక్కగా 1,00,000 మల్లెలతో ఈ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పూజ నిర్వహించి, అలాగే వేలాది మంది భక్తులకి అన్నదానం నిర్వహించడం అనేది చాలా గొప్ప మహత్కార్యం. ఇలాంటి కార్యాలు చేస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. విద్యానగర్ 1వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 31వ హనుమ జయంతి మహోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సహకారంతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లి బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కొల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 31వ సంవత్సరం మనం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే లోకల్లో ఉన్న ప్రజలందరూ పూర్తిగా సహాయ సహకారాలు, ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ, అర్చక స్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ ఈ 5 రోజులు వాతావరణానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని స్వామివారి పూజలు నిమగ్నం అయిపోయారు. కాబట్టి ఇలాగే ముందు కూడా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, పైగా ఇప్పుడు మొన్న 10వ తారీఖు నుంచి వినాయకుడి పూజతో స్టార్ట్ అయ్యి 2వ రోజు సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేక కార్యక్రమాలు, 2వ తారీఖు మొన్న హనుమత్ జయంతి రోజున భారీగా ఆ రోజు హనుమాన్ చాలీసా, స్వామివారి అభిషేక కార్యక్రమాలు, ఆకుపూజ కార్యక్రమాలతో మొన్న నిన్న స్వామివారిని విద్యానగర్ పురవీధుల్లో 13వ తారీఖున సువత్సల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని గ్రామ ఊరేగింపు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ నిన్న పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఇవాళ 14వ తారీఖు మరి వాళ్ళ పొద్దున్నే హనుమాన్ చాలీసా పారాయణంతో మొదలయ్యి ఇప్పుడు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. విద్యానగర్ 1వ లైన్ నందు నిర్వహించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 31వ హనుమాన్ జయంతి మహోత్సవాలకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.